హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లిస్ట్ 2లో ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ ఇందిరమ్మ ఇండ్లు పథకంలో భాగంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. మరి ఈ నెల 15వ తారీఖు నుంచే ఈ ఇందిరమ్మ ఇండ్ల కింద డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ చేస్తాం లిస్ట్ 2లో ఉన్న వారికి అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. ఇక ఆయన ప్రకటించినట్లుగానే ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రక్రియ అయితే ప్రారంభమైపోయిందనమాట. అంటే ప్రస్తుతానికి 15వ తారీఖు నుంచి ఇళ్లను పంపిణీ చేస్తారని మనం అనుకున్నా కూడా ఈ ఇందిరమ్మ ఇండ్ల వెరిఫికేషన్ జరుగుతూ ఉండడం వల్ల మనకు కొంచెం వెనక్కి అయితే వెళ్ళిందనమాట ప్రభుత్వం. కాబట్టి మనకు ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీకి సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే భారీ అప్డేట్ని అయితే భారీ శుభవార్తలు అయితే తీసుకొచ్చింది. మరి ఇందిరమ్మ ఇండ్ల పథకంలో లిస్ట్ 2లో ఉన్న వారందరికీ కూడా L2 లిస్టులో ఉన్న వారందరికీ కూడా మనకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను తొలి దశలో 80,000 మందిని గుర్తించింది. మరి ఇప్పటికే 4 లక్షల పైచిలుకు మంది యొక్క దరఖాస్తు చేసుకున్నారు. ఇక దాదాపు పూర్తిగా ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి 21 లక్షల దరఖాస్తులను తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతానికి రీవెరిఫికేషన్ చేస్తుంది. మరి రీవెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా ఈ నెల 30 వరకు కూడా ఈ రీవెరిఫికేషన్ ప్రక్రియ అయితే ఉంటుందని, మరి రీవెరిఫికేషన్ ప్రక్రియ అనేది ముగిసిన తర్వాత మీకు ఒక్కొక్క లిస్ట్ 2లో ఉన్న వారందరికీ కూడా మనకు 30,000 అంటే 80,000 మందికి ఇందిరమ్మ ఇండ్లను 30వ తారీఖు నుంచి కూడా పంపిణీ చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరి లిస్ట్ 2లో ఉన్న వారికి సంబంధించి లిస్ట్ 2లో మీ పేరు ఉందా లేదా మరి ఎలా తెలుసుకోవాలో మీ ఫోన్ ద్వారానే మీరు తెలుసుకోవచ్చు. అది ఎలాగో నేను ముందు వీడియోలో కూడా చూపించాను. మళ్ళీ ఇక్కడ మీకు ఈ లిస్ట్ 2లో మీ పేరు ఉందా లేదా అనేది మీరు ఎలా తెలుసుకోవాలనే విషయాన్ని మరొకసారి నేను స్పష్టం చేస్తాను. ఆ విధంగా మీరు లిస్ట్ 2లో ఉందా పేరు, లేకపోతే లిస్ట్ 1లో ఉందా, లేకపోతే లిస్ట్ 3లో ఉందా, ఇవంతా కూడా మీరు చెక్ చేసుకుంటే మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే పంపిణీ చేయబడుతుంది అనమాట. గతంలో కేసీఆర్ గారు చాలామందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే ఇచ్చారు. మరి అవే డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఇక్కడ లబ్ధిదారులకు మిగిలినటువంటి వారికి ఇక్కడ లిస్ట్ 2లో అంటే ఎటువంటి స్థలము ఇల్లు లేనటువంటి వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే కేటాయించబోతోంది తెలంగాణ ప్రభుత్వం. మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం నేరుగా వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం. అంటే ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇవ్వరు, ఎవరికి అర్హత ఉంది, ఎవరికి అర్హత లేదనే విషయాలన్నీ కూడా మనం ఇక్కడ మాట్లాడుకుందాం. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి. ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది, మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ నేను చూపిస్తున్నాను. దయచేసి ఈ చేతి గుర్తు ఏ విధంగా ఉంటుంది ఆ విధంగా ఉంటుంది లైక్ బటన్, అక్కడ దానిపైన నొక్కండి చాలు. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే ఈ వీడియో లింకు దాని ద్వారా కూడా అంటే వాటి ద్వారా కూడా మీ యొక్క బంధువులు స్నేహితులు కూడా ఈ వీడియో చూసి వారు కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో పంపిణీలో భాగంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుందా రాదా అని చెప్పి వారు కూడా తెలుసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పొందడానికి మీరు ఇక తప్పకుండా మీరు ఇలా చేస్తే కనుక మీతో పాటు వారు కూడా లిస్టులో పేర్లు చెక్ చేసుకుని ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే పొందడానికి వారికి కూడా అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ లిస్టులో మీ పేరుందా లేదా చెక్ చేసుకోండి. అలాగే వీడియోను తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు తెలుసుకోవడానికి మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది, నల్ల కలర్లో మీకు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకుంటారు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే ఇంకో గంట వస్తుంది, ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరిన్ని అప్డేట్స్ని అయితే మీరు తెలుసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం తెలంగాణ ప్రభుత్వం అందించినటువంటి ఈ లిస్టులో ఉన్న వారికి ఇందిరమ్మ ఇండ్లో భాగంగా మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారా ఇవ్వరా అనే విషయాన్ని అయితే తెలుసుకుందాం. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు జనవరి 26వ తారీఖున ఇందిరమ్మ ఇండ్లు అనే పథకాన్ని అయితే ప్రారంభించారు. మరి ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా లబ్ధిదారులను 3 కేటగిరీలుగా విభజించారంటే 3 లిస్టులు చేశారు. లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3. ఈ లిస్ట్ 1లో ఉన్నవారికి అంటే సొంత స్థలం ఉన్నవారు, సొంతంగా ఇల్లు కట్టుకోవడానికి ఆసక్తి ఉన్నవారిని లిస్ట్ 1 కిందకి తీసుకొచ్చారు. అంటే స్థలం ఉంటుందన్నమాట కోరకి, ఆ స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి లిస్ట్ 1 కింద 5 లక్షల రూపాయలను ప్రభుత్వం అయితే అందిస్తుంది. ఇది లిస్ట్ 1 కింద ఉండేవారికి. మరి లిస్ట్ 2లో ఉన్నవారికి మనకి ఇక్కడ అంటే స్థలము ఉండదు, ఇల్లు ఉండదు, వాళ్ళు కిరాయి ఇంట్లో ఉంటారు. మరి కిరాయి ఇంట్లో ఉండే వారందరికీ కూడా లిస్ట్ 2 కిందకి తీసుకొచ్చి లిస్ట్ 2లో ఉన్న వారందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ చేస్తామని వారిని ఆ లిస్ట్ 2 కిందకి తీసుకొచ్చారు. ఇక లిస్ట్ 3 అంటే ఇల్లు ఉంటుంది ఆల్రెడీ,
మళ్ళీ కూడా ఇల్లు కావాలని చెప్పి దరఖాస్తు చేసుకున్న వారిని లిస్టు 3 కిందకి తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఈ లిస్టు 3లో వారందరికీ కూడా ఈ కొత్తగా ఇండ్లనైతే వారికి కూడా మంజూరు చేస్తారు. మరి ఈ విధంగా 3 లిస్టులను తీసుకొచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా లిస్టు 1లో ఉన్న వారికి ఇప్పటికే మనకు ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా 5 లక్షల రూపాయలు అయితే ఇస్తూ ఉన్నారు. మరి లిస్టు 2 ఉన్న వారి గురించి అయితే మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ ఈ లిస్టు 2లో ఉన్న వారికి స్థలం లేదు, ఇల్లు లేదు, కిరాయి ఇంట్లో ఉంటున్నారు. మరి వారికి ఖచ్చితంగా ఇల్లు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించి ఈ లిస్టు 2లో ఉన్న వారందరికీ కూడా ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఇప్పటికే పని జరుగుతున్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు, అలాగే ఇప్పటికే నిర్మాణాలు పూర్తయినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని ఈ ఖాళీలన్నీ కూడా గుర్తించమని చెప్పి అధికారులను ఆదేశించింది మన ప్రభుత్వం. మరి అధికారులు అయితే ఆ పనిలో ఉన్నారు. మరి ఈ నెల 15వ తారీఖు నుంచి 15వ తారీఖు నుంచే ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ చేస్తామని చెప్పారు లిస్టుల్లో ఉన్న వారికి. కానీ ఇక్కడ ఏమైందంటే మనకు వెరిఫికేషన్ ప్రారంభించారు మళ్ళీ కూడా, అంటే ఇంకా చాలామంది అర్హులు మిగిలిపోయారని, అటువంటి వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని, అంతేకాకుండా మనకి ఇంకా అర్హత లేనటువంటి వారు చాలామంది దరఖాస్తు చేసుకున్నారని వారిని ఈ లిస్ట్ నుంచి తొలగించాలని చెప్పి రీవెరిఫికేషన్ చేయమని చెప్పి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆదేశాలు అయితే జారీ చేశారు. మరి మంత్రి గారి యొక్క ఆదేశాలు జారీ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 25 లక్షల దరఖాస్తులు అయితే రీవెరిఫికేషన్ ప్రారంభమయ్యాయి. ఇందులో లిస్ట్ 1లో ఉన్నవారు ఉన్నారు, లిస్ట్ 2లో ఉన్నవారు ఉన్నారు, లిస్ట్ 3లో ఉన్నవారు ఉన్నారు. ఈ విధంగా ఈ 3 లిస్టుల్లో ఉన్నటువంటి వారి వివరాలను మరొకసారి రీవెరిఫికేషన్ చేస్తూ ఎవరైనా సరే అనర్హులు ఉంటే వారిని అనర్హుల లిస్టు నుంచి తొలగించి అర్హత ఉన్నటువంటి వారికి అవకాశం కల్పించాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట. కాబట్టి ఈ విధంగా మనకు ఈ అప్డేట్ ద్వారా వారికి మనకు ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించడానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మరి లిస్టు 2లో దాదాపు 4 నుంచి 5 లక్షల మంది ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్నారని, ఇంకా ఈ వెరిఫికేషన్లో ఎవరైనా అర్హత ఉండి అప్లై చేసుకుని వారంటే అప్లై చేసుకోవాలని చెప్పి కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. మరి దాని ప్రకారం ఇక్కడ లబ్ధిదారులు ఇంకా అప్లై చేసుకుంటుండడంతో ఈ దరఖాస్తుల ప్రక్రియ ముందుగా 3,50,000 మంది ఏమో దరఖాస్తు చేసుకుని ఉన్నారు ఈ వెరిఫికేషన్ జరిగే నాటికి. మరి ఇప్పుడు వెరిఫికేషన్ జరుగుతుంది కాబట్టి ఇంకా కొంతమంది లబ్ధిదారులు ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా రిజిస్టర్ అయ్యారు. మరి రిజిస్టర్ అయినటువంటి వారందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో మరి ఆ జిల్లాల్లో అంతా కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎన్ని ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం అయితే లెక్క కడుతుంది. అలాగే కొన్ని చోట్ల నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి, మరికొన్ని చోట్ల నిర్మాణాలు ఇంకా జరగలేదు. మరి నిర్మాణాలు జరగని చోట లబ్ధిదారులకే ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించుకోవడానికి అవకాశం ఇస్తామని కూడా చెప్తూ ఉన్నారు. మరి ఈ విధంగా ప్రభుత్వం అవకాశం ఇచ్చి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయడానికి పూర్తిగా సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఈ రీవెరిఫికేషన్ వచ్చి ఆగిపోయింది. 15వ తారీఖున ఇవ్వాల్సినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు మరి తిరిగి మనకి ఇక్కడ బడ్జెట్లో కూడా కొన్ని కోట్ల రూపాయలను అయితే కేటాయించారు ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి. ఇక తిరిగి మళ్ళీ కూడా మనకు ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా డబుల్ బెడ్రూమ్ పంపిణీని 30వ తేదీ నుంచి కూడా ఇవ్వాలి, ఆలోపు వెరిఫికేషన్ ప్రక్రియ అనేది పూర్తి చేయాలని చెప్పి అధికారులను అయితే ఆదేశించారు. మరి వారైతే అదే పనిలో ఉన్నారు. అంటే ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి లిస్ట్ 2లో ఉన్న వారి వివరాలని కూడా సేకరించి ఇప్పటి వరకు కూడా 80,000 మందికి తొలి దశలో ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి మనకు ఆ విధంగా ప్రభుత్వం అయితే ముందుకెళ్తూ ఉంది. మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని అయితే మొదలు పెట్టబోతున్నారు. ఈ నెల 30 నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే అర్హత ఉంటుందో వారందరికీ కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే పంపిణీ కాబోతున్నాయన్నమాట. కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి. మహిళలు ఇంకా ఎవరైనా సరే ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు పంపిణీ అంటే అప్లై చేసుకోకుండా ఉంటే అప్లై చేసుకోవడం కానీ, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ లిస్ట్లో మీ పేరుందా లేదా తెలుసుకోవడం కానీ, ఇవన్నీ కూడా మీరు చేసుకున్నట్లయితే మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుందా రాదా అని చెప్పి మీరే తెలుసుకోవచ్చు అనమాట. కాబట్టి మీరు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం ఎదురు చూస్తున్న వారంతా కూడా వెంటనే ఇలా చేసి ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే పొందండి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి తాజా సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు.